కృష్ణా జలాలపై ఏపీ కావాలనే పేచీ పెడుతోంది. ఇప్పటికే కోటాకు మించి జలాలను తరలించుకుంది. సాగర్ శ్రీశైలంలో ప్రస్తుతం 15 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. కానీ అందులో మరో 10 టీఎంసీల నీరు కావాలని బోర్డుకు ఏపీ ఇండెంట్ పెట్టింది. ఈ క్రమంలో సోమవారం సమావేశం నిర్వహిస్తామని కృష్ణా రివర్ బోర్డు తెలుగు రాష్ట్రాలకు లేఖ రాసింది. నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాంలపై ఆధారపడిన వారు తాగునీటి ఎద్దడి ఎదుర్కొనున్నారు. వీటిలో ప్రస్తుతం 15 టీఎంసీల నీరే అందుబాటులో ఉంది. నీటి అవసరాలు మాత్రం 25 టీఎంసీలకు పైగా ఉంది. అందుబాటులో ఉన్న జలాల పంపిణీ కోసం సోమవారం 3 మెంబర్ కమిటీ సమావేశం నిర్వహించాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు లేఖ రాసింది. రిజర్వాయర్లు అడగంటడంతో తెలంగాణకు తాగునీటికి తన్లాట తప్పని దుస్థితి నెలకొన్నది. శ్రీశైలం నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ తో పాటు 7 జిల్లాల తాగునీటి అవసరాల్ని తీర్చాల్సి ఉంది. సాగర్పై హైదరాబాద్ తో పాటు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల తాగునీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి. మే, జూన్ నెలల్లో నికరంగా 2 ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు తాగునీటి కోసం దాదాపు 12 నుండి 15 టీఎంసీలు అవసరం. ప్రస్తుతం ఆ మేరకు జలాలు అందుబాటులో లేవు. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ 510 అడుగులు కాగా ఆ లెవెల్ 131 టీఎంసీలు రిజర్వాయర్లో ఉంటాయి. ప్రస్తుతం సాగర్ మట్టం 514 అడుగులకు చేరుకోగా 138 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. 7 టీఎంసీల జలాలే వినియోగించుకునే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ 834 ఫీట్లు కాగా 57 టీఎంసీలు అందుబాటులో ఉంటాయి. శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం ఇప్పటికే డెడ్ స్టోరేజ్ దిగువకు వెళ్లిపోయింది. ప్రస్తుతం రిజర్వాయర్ లెవెల్ 814 ఫీట్లకు చేరుకోగా డ్యాంలో 37 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 800 ఫీట్ల నుంచి జలాలను వినియోగించుకునే వెసులుబాటు ఇరు రాష్ట్రాలకు ఉంది. ఆ స్థాయికి వెళ్లినా అప్పటికీ డ్యాంలో 29 టీఎంసీలుంటాయి. నికరంగా వినియోగానికి అందుబాటులో ఉండే జలాలు 8 టీఎంసీలే. 2 రిజర్వాయర్లలో కలిపి ఇప్పటికీ అందుబాటులో ఉన్నది 15 టీఎంసీలు మాత్రమే. ఆవిరి నష్టాలు, రవాణా నష్టాలు పోగా నికరంగా 12 టీఎంసీలకు మించి అందుబాటులో ఉండకపోవచ్చని అధికారులు వివరిస్తున్నారు. మే, జూన్ నెలల్లో తాగునీటి కోసం ఇరు రాష్ట్రాలకు కలిపి 22 టీఎంసీలకు మేరకు అవసరమవుతాయి. దాదాపు 10 టీఎంసీల జలాలు కొరత ఏర్పడనున్నట్లు తెలుస్తున్నది. ఈ ఏడాది కృష్ణా బేసిన్ నుంచి 845 టీఎంసీల మేరకు సముద్రంలో కలిశాయి. సముద్రంలో కలిసిన జలాలు పోగా ఇరు రాష్ట్రాలకు కలిపి 1023కు పైగా టీఎంసీలు ఈ ఏడాది అందుబాటులోకి వచ్చాయి. ఏపీ ఇప్పటికే తాత్కాలిక కోట 66% మించి 73% జలాల్ని తరలించుకుపోయింది. తెలంగాణ తాత్కాలిక కోట 34% కాగా ఆ జలాలను కూడా పూర్తి స్థాయిలో వాడుకోలేదు. ప్రస్తుతం నికరంగా 15 టీఎంసీలే అందుబాటులో ఉంటే అందులో నుంచి తాగునీటి అవసరాల కోసం తమకు 10 టీఎంసీలు కావాలని ఏపీ బోర్డుకు ఇండెంట్ పెట్టింది. రెండు ప్రధాన జలాశయాల్లో నీరు అడుగంటిన నేపథ్యంలో ఈ నీటి సంవత్సరంలో తొలిసారి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు 3 మెంబర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నది. జలసౌధలో సోమవారం ఉదయం సమావేశం జరుగుతున్నట్లు ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసింది. రిజర్వాయర్ల నుంచి నీటి వినియోగానికి సంబంధించిన అంశంపై చర్చించనున్నట్లు వెల్లడించింది. కమిటీ ప్రతి ఏటా సీజన్ల వారీగా అప్పటికప్పుడు సమావేశాలను ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రాల డిమాండ్లను, ఆయకట్టులో ఉన్న నీటి నిల్వల్ని పరిగణలోకి తీసుకుని ఇరు రాష్ట్రాలకు నీటి వాటా కేటాయిస్తుంది. ఈ ఏడాదిలోనూ 3 మెంబర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయలేదు, నీటి విడుదల ఇవ్వలేదు. ఏపీ జలాలను తరలించుకుపోతున్నదని తెలంగాణ ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది.